కొంచెం మాట్లాడొచ్చామా? చెప్పు. అంటే మొన్న ది పవర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ప్రీమెచ్యూర్ ఫార్మ్ గురించి చెప్తా అన్నారు కదా, సో దాని మీనింగ్ ఏంటో తెలుసుకుందామని. మొత్తం కాంటెక్స్ట్ చెప్పమంటావా? అవును. సో వాట్ డిడ్ యూ ఆస్క్? ఫెమినైన్ ఇంటెలిజెన్స్ కాదు, ద పవర్ ఆఫ్ విత్ హోల్డింగ్ ప్రీమెచ్యూర్ ఫార్మ్. ఎలాగో మా వాడు అడిగాడు కాబట్టి మీకు కూడా దీని మీద చిన్న గీతోపదేశం చేయాలనుకుంటున్నాను. నాట్ ఎగ్జాక్ట్లీ గీతోపదేశం కాదు కానీ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ హ్యావ్ టాట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అన్నమాట. చాలా మంది అనుకుంటారు డెసిషన్ తీసుకోకపోవడం అంటే కన్ఫ్యూజన్ అని, చూస్ చెయ్యకపోవడం అంటే వీక్నెస్ అని అనుకుంటారు. కానీ చాలా వరకు ఇది మాస్కులిన్ ఫ్రేమింగ్. ఓకేనా? ఫెమినైన్ ఇంటెలిజెన్స్ కి వచ్చేసరికి నాట్ చూసింగ్ యెట్ ఇస్ నాట్ డిలే, ఇట్ ఈస్ డిసర్న్మెంట్. ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్, ఇట్ ఈస్ డిసర్న్మెంట్. రండి తెలుసుకుందాం ద పవర్ ఆఫ్ విత్ హోల్డింగ్ అ ప్రీమెచ్యూర్ ఫార్మ్. ఫెమినైన్ ఇంటెలిజెన్స్ లో ఎమోషన్ కాదు ఉండేది, ఇంట్యూషన్ అండ్ ఒక డీప్ ఇంటెలిజెన్స్. టైం ని, రెడీనెస్ ని, కాన్సిక్వెన్సెస్ ని అబ్జర్వ్ చేసే శక్తి. ఫెమినైన్ ఇంటెలిజెన్స్ మనకి ఏం చెప్తుందంటే ఇది డిసైడ్ చేయాల్సిన టైం కాదు అని చెప్తుంది. ఎందుకంటే మనకి క్లారిటీ పూర్తిగా రాకపోయి ఉండొచ్చు, ఆర్ లైఫ్ ఇంకా సిగ్నల్ ఇవ్వకపోయి ఉండొచ్చు, అండ్ కాన్షియస్నెస్ ఇంకా సెటిల్ అవ్వకపోయి ఉండొచ్చు. అందుకే ఎప్పుడన్నా మనకి మైండ్ లో థాట్ వస్తుంది ఇంకా నేను చూస్ చేయను, ఆర్ నేను ఇంకా డిసైడ్ చేసుకోను, కొంచెం సేపు ఆగిన తర్వాత ఆలోచిస్తా, గివ్ మీ సమ్ టైమ్ అని అడుగుతాం కదా, దాట్ ఇస్ ఫెమినైన్ ఇంటెలిజెన్స్. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మాస్కులిన్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు డైరెక్షన్ అండ్ క్లారిటీలో పనిచేస్తాయి, అంటే బేసిక్ గా లాజిక్ మీద వర్క్ చేస్తారు. ఓకే, అండ్ ఫెమినైన్ ఇంటెలిజెన్స్ కి వచ్చేసరికి ఫెమినైన్ ఇంటెలిజెన్స్ కంటైన్మెంట్, టైమింగ్ మీద వర్క్ చేస్తుంది. ఇట్ డజంట్ ఆస్క్ లైక్ వాట్ షుడ్ ఐ డూ అని చెప్పి అడగదు ఫెమినైన్ ఇంటెలిజెన్స్, బట్ ఇట్ ఆస్క్స్ హ్యాస్ ఇట్ ఫుల్లీ రివీల్డ్ ఇట్. ఇది ఏంటో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, యూ ఫీల్ లైక్ దేర్ ఆర్ సమ్ డాట్స్ దట్ డోంట్ కనెక్ట్ వెల్, దాట్ ఇస్ feminine intelligence. Not choosing yet is not indecision. It is refusal to force form before intelligence is complete. It is refusal to force form before intelligence is complete. మీరు అనొచ్చు, అరే ఇదంతా చెప్తున్నావు బానే ఉంది, దీనికి బిందుకి ఏంటి కనెక్షన్ మేడం అని మీరు నన్ను అడగొచ్చు. అక్కడికే వస్తున్నాను. బిందులో అంటే మీరు ముందు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఐ స్పోక్ అబౌట్ ద శ్రీచక్ర. శ్రీచక్రలో మనకి సెంటర్ లో ఒక డాట్ ఉంటదని చెప్పాను, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దాట్. ఆ డాట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ డాటే బిందువే డాట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. బిందులో మనకి లలిత త్రిపుర సుందరి ఒక మదర్ గా ఉండదు, ఒక క్వీన్ గా ఉండదు, ఒక లవర్ గా ఉండదు. షీ ఎగ్జిస్ట్ యాజ్ ద ప్యూర్ ఇంటెలిజెన్స్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఫార్మ్. ఈ స్టేట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ ద ఫెమినైన్ స్టేట్ బికాస్ ఇట్ హోల్డ్స్ పవర్ వితౌట్ ఎక్స్ప్రెషన్. అర్థమైందా? ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి అని చెప్పాక కదా, నౌ కనెక్ట్ దట్ వన్ టు ద థింగ్ దట్ ఐ సెడ్ రైట్ నౌ. మీకు రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది, అంటే ఏది మొదలు, ఏది మిడిల్, ఏది ఎండ్ అన్నది. ఎపిసోడ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి చూసారనుకోండి మీకు ఒక కనెక్టివిటీ కనిపిస్తుంది. సగంలో ఎపిసోడ్ చూస్తే మీకు ఏం అర్థం కాకపోవచ్చు. ఆల్సో లెట్ మీ టెల్ యూ వై దిస్ థ్రెటన్స్ ద సిస్టమ్స్. అది ఎందుకన్నది చెప్తాను చూడు. చాలా సిస్టమ్స్, లెట్ ఇట్ బి పేట్రియార్కల్, లెట్ ఇట్ బి కార్పొరేట్, లెట్ ఇట్ బి ఈవెన్ స్పిరిచువల్ సిస్టమ్స్ లో కూడా యాక్షన్స్ నే వాల్యూ చేస్తాయి. ఫాస్ట్ డెసిషన్ ఉండాలి, క్లియర్ లేబుల్స్ ఉండాలి, అండ్ దెన్ ఇమ్మీడియట్ గా ఐడెంటిటీ బిల్డ్ అయిపోవాలి అని చెప్పి ఉంటది. ఫెమినైన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాట్ యాక్చువల్లీ డిస్ట్రప్ట్స్. ఎందుకు అని అంటే ఫెమినైన్ ఇంటెలిజెన్స్ విల్ ఓన్లీ మూవ్ వెన్ ద అలైన్మెంట్ ఇస్ కంప్లీట్. అంటే నాకు ఫుల్ ఫ్లెష్డ్ గా క్లారిటీ వచ్చిన తర్వాతనే నేను ఏ పనన్నా చేస్తాను. నా క్లారిటీ లేనిది నేను ఆ పని చేసినా సక్సెస్ఫుల్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఫెయిల్ అవ్వదు అన్న గ్యారంటీ కూడా ఉండదు కదా. సో దట్స్ వేర్ కాన్షియస్నెస్ మ్యాటర్స్ అ లాట్. దానికి తోడు ఫెమినైన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇట్ ఇస్ ఎ యూనిక్ కాన్సెప్ట్ కూడా. అండ్ ఈ పర్టికులర్ ఫెమినైన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ నాట్ బి కంట్రోల్డ్. వెన్ ఐ మీన్ కెన్ నాట్ బి, ఇట్ కాంట్ బి కంట్రోల్డ్. సో మీకు అర్థమయ్యేలాగా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒక అబ్బాయి అనే కాదు, ఒక అమ్మాయి అనే కాదు, ప్రతి మనిషి, అదొక మేల్ అవనివ్వండి, ఒక ఫీమేల్ అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళలో ఒక మాస్కులిన్ అండ్ ఫెమినైన్ ఆస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటది. ఇది మీకు ఎలా చెప్పాలి, ఆయుర్వేదము, యోగ శాస్త్రము మీకు ఐడియా ఉంటే కనుక యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఇదా నాడి అండ్ పింగళా నాడి అని మీరు వినుంటారు. దట్ ఈస్ మాస్కులిన్ అండ్ ద ఫెమినైన్ కాన్సెప్ట్ అనమాట. మాస్కులిన్ అండ్ ఫెమినైన్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఆల్సో ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించే టాపిక్. ఐ విల్ మేక్ షూర్ టు షూట్ దీస్ ఎపిసోడ్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా షూట్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అండ్ మీకు అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఆలోచించే విధానం కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ ఈవెన్చువల్ గా డెఫినెట్ గా చేంజ్ అవుతుంది. అట్లీస్ట్ యూ కెన్ బ్యాలెన్స్ మీ థాట్ ప్రాసెస్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మనం డే టు డే బేసిస్ లో శక్తిని చాలా బాగా యూజ్ చేస్తాం. మీకు ఎలా చెప్పాలి, ఒక
రిలేషన్షిప్ లో ఇది రైటా కాదా అని తెలుసుకుంటాం, లేకపోతే ఒక కెరియర్ డెసిషన్ లో నాకు ఇంకొంచెం క్లారిటీ కావాలని ఆలోచిస్తాం, లేకపోతే పాజ్ తీసుకుంటాం. ఒక కాన్ఫ్లిక్ట్ లో మనం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉండిపోతాం చూసారా, దాన్ని ఫియర్ అనుకుంటారు కానీ బేసిక్ గా దట్ ఈస్ విజ్డమ్. అండ్ మనం ధర్మం పరంగా మాట్లాడుకోవాలనుకోండి, ధర్మంలో శబ్దం కన్నా మౌనం చాలా చాలా పవర్ఫుల్, యాక్షన్ కంటే రైట్ టైమింగ్ పవర్ఫుల్. మీరు అబ్జర్వ్ చేస్తే మహాభారతం యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒక స్టిల్నెస్ ఉంటది, ఒక సైలెన్స్ ఉంటది చూసారా, దాట్ ఈస్ ఫెమినైన్ ఇంటెలిజెన్స్. మీకు ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. నాట్ చూసింగ్ yet is not passivity, it is active containment, it takes strength to not rush. Feminine intelligence ఎప్పుడన్నా సరే మనల్ని ఒక టెర్రిఫైయింగ్ క్వశ్చన్ అడుగుతుంది. ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్నాను. వాట్ ఇఫ్ యువర్ పవర్ లైస్ ఇన్ నాట్ బికమింగ్ ఎనీథింగ్ yet? దిస్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈగోని డిస్టర్బ్ చేస్తుంది, కానీ కాన్షియస్నెస్ ని అవేకన్ చేస్తుంది. కానీ ఇది కాన్షియస్నెస్ ని అవేకన్ చేస్తుంది, అందుకే ఇది మన పిల్లర్ నెంబర్ 3. శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.